పట్టణంలో ఉడ్డిపేట ప్రాంతంలో గల ఎల్ఐ కాలువ మీద రక్షణ గోడ నిర్మాణం చేపట్టి ప్రజలను ప్రమాదాలకు గురికాకుండా కాపాడాలని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ సూదికోన మాణిక్యాలరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అనకాపల్లి ఉడ్డుపేట ప్రాంతంలో గల ఎల్ఐ కాలువ ప్రాంతం వద్దకు వెళ్లి ఆయన పరిశీలించారు. గతంలో కాలువను శుభ్రం చేసేందుకు గాను కాలువ మీద ఉన్న గోడను తొలగించిన అధికారులు తర్వాత నెలలు గడుస్తున్నా మరల గోడ నిర్మించడం చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యం వైఖరికి అద్దం పడుతుందని ఆయన విమర్శించారు. బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మరి ఈరోజు మన ఉట్టిపేట ప్రాంతంలో ఎల్ఐ కాలువ మీద ప్రమాదకరంగా ఉంది. గోడ నిర్మాణం లేకపోవడంతో ఈ వాహనదారులకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇది గతంలో ఇక్కడ ఒక గోడ ఉండేది. అయితే ఈ కాలువ క్లీన్ చేయడం కోసమని ఈ గోడని పడగొట్టి క్లీన్ చేయడం జరిగింది. తర్వాత గోడ అలాగే వదిలేయడం జరిగింది. మరి గోడ నిర్మాణం లేకపోవడంతో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు నుంచి స్కూల్ పిల్లల వ్యాన్లు కానివ్వండి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి ప్రజలకి ఏ ప్రమాదం జరగకముందే ప్రభుత్వం అధికారులు స్పందించి ఇక్కడ కాలువ మీద అడ్డుగా గోడ నిర్మాణం చేపట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తోంది. ఇటు నుంచి రాకపోకలు సాగించే మన స్థానిక కార్పొరేటర్ గారు ఈ సమస్యని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది అధికారం అవి శాశ్వతం కాదు. కనీసం ఉన్న కొద్దిపాటి సమయం అని ఎలాంటి పనులు చేస్తే మనం ప్రజల హృదయాల్లో వ్యక్తిగతంగానైనా మనం మంచి పేరు తెచ్చుకుంటాం. కాబట్టి కార్పొరేటర్ గారు వెంటనే స్పందించి ఈ గోడ నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా అధికార పార్టీ నాయకులైనా లేదంటే అధికారులైనా సరే ఈ సమస్య మీద దృష్టి సారించి ఈ సమస్యని పరిష్కరించి ప్రజలకు ఏ ప్రమాదం జరగకుండా కాపాడాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.